సమాజాన్ని ఏర్పాటు చేసి ఎందరో కళాకారులకు జీవన భృతి కల్పించిన దీపాల సుబ్రహ్మణ్యం గారు లేడు లేడు. కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. బాబు ఏదో ముస్తాబ్ అవుతుందండి, అయ్యో పైగా కంగారు పెట్టకూడదు, చిన్నపిల్ల దానికి ఎలా ఏం తెలియదు కదా, మరి వచ్చిన ఏం చేయకూడదు. నేను చెప్పాక అన్ని చూసుకుంది. అమ్మాయి తీసుకొస్తాను, మూడంతా పాడైపోతుంది. అయ్యో మీ మూడు పాడు చేస్తాను. తొందరగా చేస్తాను మీకోసం, చక్కగా ప్రత్యేకంగా ముస్తాబైందండి. తొందరగా అందుకునే ఆలస్యం మాకు. అమ్మా రావే. మీకు నమస్కారం. లతప్ప చాలా దూరం నుంచి వచ్చే గుడివాడి నుంచి వచ్చి ఎలాగోలా అదే చెప్తున్నాను. ఏది అలా నిలబడి ఏదైనా ఏదో ఉంగరమైనా అమ్మ కడుపు మాట దీని మీద పడింది కన్ను. తొందరగా చిన్నపిల్ల చెప్తాను. అప్పటికే అది ఒప్పుకోలేదు. మీ మూడు పాడు చేయను, మీ ఏ రోడ్డు నేను దగ్గర అమ్మ కడుపు మాట దీనికి నా మీద మరచబడింది ఏంటి? ఉన్నదని మనసును సందేహించి ఊరుకుంటుని అబ్బా రండి హుషారైన వాడా లేచిపోదామా తొందరగా నీ వాళ్ళు చూపులలోనా. ఏమండి మీరు ఎంత అందంగా ఉన్నారు, నవ్వుతుంటే ముత్యాలు రాలిపోతున్నాయి. నీ వాళ్ళు చూపులలోనా నీ వాళ్ళు
స్వర్గం ఈ ఏకాంత వేళ వృధా చేయనిలా. ఏది నీవు నేను. క్యాండి ఏమి ఎంత తీసుకొచ్చావేంటి? మీకు ఎంత కావాలంటే నిజంగానా? అయితే మా పంట పండినట్టే. ఈ రేగి నీవు నేను గెలవాలి. స్వర్గం దగ్గరలో ఉన్నట్టుంది. నీవే కిలాడి రాజా, నేనే కలాకి రాణి. ఈ రేగి నీవు నేను గెలవాలి. నీ వాళ్ళు మీరు ఆడవద్దు పాడవద్దు. లోపలేదో చప్పుడు వచ్చింది. ఓమమి రంగనాయకి. ఓరి దేవుడు, దాన్ని ఇంట్లో పెట్టుకున్నారా కూడా నోటుకొచ్చాడు వాగేజా. ఓ లత్తపోని మొహమ్మదులు గాను. ఇప్పుడు ఎలాగూ ఎక్కడికి? లోపల చప్పుడు. ఏమండి వెళ్తారా? లోపల చప్పుడు అంటే చూడండి. ఏమండి ఆ, ఎందుకండి చెప్పులు తీసుకొని పోతున్నారు? మయ్య ఉన్నాడు తెలుసా? అరే బుజ్జి, అరే కన్నా, ఏంటి అట్లా చూస్తున్నారు? కాకిపిల్ల కాకి ముద్దు, వాట్ ఇస్ దట్? మిమ్మల్ని పిలవరండి మీ అమ్మగారు చింతలో చింతపడి పులుసులు అని. లోపల చప్పుడు అంటే చూడండి. ఏమండి మీ రంగనాయకి కాదులేండి, మా చిత్ర లోపల గంధమ గిన్ని పగలగొట్టుకుంది. హాస్యానికి అద్దుండాలి. ఏ బుద్ధి ఉండక్కర్లే దానికి. గుండు ధైర్యంగా ఉండి కాబట్టి సరిపోయింది. అదే అదురుకున్నాడు పనేగా ఆర్టు పేరు అవతల పారేసేవాళ్ళు. ఇటు రమ్మన్నాడు మీకు చెల్లాయన ఒకసారి. పిలుచుకోండి పిలుచుకోండి. నేనే పిలవాలా? పిలవండి. చిత్రా కమాన్. ఏది రాలేదుగా, ఇంకా మేము చేతిలో పెట్టలేదు డబ్బు. చేతిలో పెట్టడం కాదు. అమ్మాయి రావాలంటే ఒక పద్ధతి ఉంది. నన్ను పిలవమంటారా? రమ్మా తిలకమ్మ, ప్రేమ తిలకమ్మ, రమ్మా తిలకమ్మ, ప్రేమ రామ్మ బాబు పిలుస్తున్నాడు. లే 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 లే. రంగుల రాణి రావే పంచకళ్యాణి. బోడి కోసం బోడి లేకుండా వచ్చేసింది మొన్న. రంభ మెరదలు రంజుగా ఉంది అందమంతా. నా మీద పడ్డావంటే? నేనేం పడాలని పడలేదండి. లోపల నుంచి వస్తూ ఉంటే మా అమ్మ నన్ను. ఓహో, ఇలా వచ్చిందా? మీ అమ్మతో వస్తే నా మీద పడ్డావు. నా మీద పడితే పరుగు మీద పడ్డట్టే. మరి నేను తోస్తే మా అమ్మ మీద పడతా. మీ అమ్మ పడితే మజా లేదు. మరి? ఆ మైక్ సెట్ కుర్రోడి మీద పడు, ఎప్పుడు కావాలని వేస్తాడు. ఈ రికార్డులు
ఆ. చిత్ర ఆ. మీ అక్క నేను పక్క పక్కన బాగానండి. ఇలా రండి మీరు ఎలా ఉన్నావు రూపాయి ఇస్తే మాత్రం చెప్తా. చెప్పు. 1 రూపాయి ఇస్తే చెప్తా. తిరిగి ఎప్పటికప్పుడు చేతులు పెట్టాలి ఏమండి డబ్బు 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 నవమన్మధుడా అతి సుందరుడా, నవమన్మధుడా అతి సుందరుడా, నువ్వు కలిసిన కర్రవాడను కొని కౌగలిస్తే ముంచుతాడే చిత్ర ఓయ్ నాది నాకు కనపడదు కదా ఏందది? అద్దం అందం 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 అద్దం ఉండి రావే మా ఇంట్లో కావాల్సిన అద్దాలు ఉన్నాయి. మా అమ్మ అద్దం తీసుకో. ఆగు ఎవరద్దం మా అమ్మ అద్దం. మీ అమ్మ అద్దం పెద్ద అద్దం రాజమండ్రి అద్దం అది ఆ. మీ అద్దం మీ అమ్మ అద్దంలో మన ముగ్గురం కాదు ఆ. ఊరు మొత్తం కనపడుతుంది మీ అమ్మ అద్దం వద్దే వద్దా? సరే, నాది చిన్న అద్దం, ఆ. చాలా బాగుంటది. నా తీసుకొస్తాను. చిన్న అద్దంలో మొత్తం కనపడం మోకాళ్ళ వరకు కనపడతాను ఈ అమ్మ కనపడారు అందుకాడా వస్తావా తొందరగా. అంతగాదా నిండు చెందురుడా ఈ సందకాడా ఏమండి తొందరగా మన గదిలో ఆ, పైన ఒక అద్దం, ఆ, కిందకు అద్దం, ఆ, కుడివైపు ఒక అద్దం, ఆ, ఎడం వైపు ఒక అద్దం. ఆ. అద్దం రండి లోపల నాగండి నాకు చిన్న డౌట్ ఇటు ఒక అద్దం అటు ఒక అద్దం అటు ఒక అద్దం ఇటు ఒక అద్దం పైన పెద్ద అద్దం మరి కిందంతా అబద్ధమా కింద అద్దం లేకుండా పైన అద్దం ఎలా కనపడుతుంది తొందరగా పదండి గదిలో రండి. అక్కడ ఇద్దరే కానీ ముగ్గురు ఉండకూడదు అదంతా నాకు తెలీదు, నేను రావాల్సిందే కదా. రాకూడదే. వస్తానండి. వచ్చి ఏం చేస్తావు ఏం చేసేది ఏంటండి, గదిలో మీ ఇద్దరు ఏం చేస్తున్నారో చూసి నేర్చుకోమని చెప్పింది మా అమ్మ. అంటే ట్రైనింగ్ అన్నమాట అటువంటి డైరెక్ట్ గా చూడకూడదు మరి? ఏ తలుపు సందులో నుంచో ఏ కిటికీ సందులో నుంచో చూడాలి నువ్వు రాకూడదే వస్తానండి. వస్తావు వస్తా. వస్తావు నువ్వు అడిగింది ఏనాడైనా లేదన్నానా? నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా? మీరాట వచ్చారండి అద్దం కాదు మా ఇంటికి వచ్చారు ఏంటి గదిలోకి వస్తానండి మీకు కాసేపు రెస్ట్ ఇద్దామని ఏమండి ఒక మాట వింటారా ఏంటి ఇప్పుడు బలత్కారాలు ఈ ఇంట్లో జరగకూడదు బలత్కారాలు కాదు లవ్ 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 లవ్వా? అదేంటో వస్తానంటుంది కదా మా ఇంట్లో లేదు. ఆ? లవ్ అనేది మా ఇంట్లో లేదు. ఏమండి ఆ. మీకు ఒక అరగంట రెస్ట్ ఇచ్చా ఆ. దాని సంగతి ఏంటో తేల్చేస్తా ఏంటి తెలిసేది వస్తానంటుంది గదిలోకి లోపల తీసుకుని ఏం చేస్తావు ఆ విషయం చెప్పు. లోపల తీసుకెళ్ళి ఏం చేస్తారా ఏం చేస్తావు ఆ విషయం చెప్పు. చేసేవాడు చెప్పడం ఆ. చేసినాక చెప్తాడు చేయనోళ్ళు మాత్రమే చెప్తారంటావా? చేసినాక చెప్తాడు ఎవడన్నా చేయకముందే ఎవడో చెప్పడం అలా చెప్పడానికి ఏమండి అసలు మన గదిలోకి వెళ్ళొద్దండి
మూడంతా పాడు చేసింది అమ్మాయి. పాడు చేసేసింది. ఆ. నాకే పాడైపోయింది. వెళ్ళొద్దు. వెళ్ళదు. మీకేం కావాలంటే నా ఎదురుగా చూడండి. మీకేమైనా కావాలంటే అడిగేయండి. ఏంటంటే మీకేమైనా కావాలంటే ఏం కావాలి నాకు? ఏమొద్దా? ఏం వద్దు నాకు. ఏమొద్దా? ఏమొద్దు. లవ్వే నవ్వు కూడా కావద్దు. లవ్వే. ఏమండి మా అమ్మాయిని చూడండి. మీ రంగనాయకి చక్కరదో మా చిత్ర చక్కరదో బాగా చూసి చెప్పండి. ఖరీదైన ప్రశ్న. ఎప్పుడో చూశారు రంగనాయకిని, ఇప్పుడిప్పుడే చూస్తున్న చిత్రని. అది సరిగ్గా భూమి మీద నిలబడింది ముండా. నీకు రంగనాయకి తేడా చెప్పమంది మీ అక్క. సరే ఒకసారి వాక్ చేయవే. ఏమండి ఇక్కడ ఎక్కడన్నా లేడీ డాక్టర్ ఉంటే అర్జెంటుగా పిలిపించండి. ఎందుకండి? మీ చెల్లాయికి గర్భం. ఏయ్, అదేం కాదు. ఏంటి గర్భం? గర్భం. ఓయ్ ఓయ్ ఏంటి ఏంటి ఇదే? ఇది భగవంతుడు ఇచ్చింది ఒరిజినల్. ఇది మీకు కావాలంటే ఎవరో ఒకళ్ళ పుణ్యం చేసుకోవాలి. వాక్ చేయమంటే వాంతులు చేసుకుంటామండి. వాక్ చేయడం అంటే హంసలాగా నడవడం. నడు 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 నడు. అదేంటి ఏంటి అది హంస నడక? అది మరి మా అమ్మ నేర్పించింది హంస నడక. చూసే వాళ్ళకి హింస నడకలాగా ఉంది. అది చెడిపోయిన ఆర్టీసీ బస్సు చెడ్డులో పెట్టినట్టు. ఏమండి అమ్మాయి నడక ఎగతాలు చేసావుగా. తమ నడవని ఏ మాత్రం నడుస్తారు మేము కూడా చూస్తాం. మేము నడవాలా అంటూ డబ్బులు మేమే ఇచ్చి నడక మేమే చేసి అన్ని మేమే చేస్తే డబ్బు ఎందుకు ఇవ్వాలి? మరి మీకేదో ఎగతాలు చేస్తున్నారు కదా. డబ్బు ఎందుకు ఇవ్వాలి మీకు? డబ్బు ఇచ్చేది ఎందుకు? అన్ని మీరు చేయటమే. అవన్నీ వద్దు. ముందు మీరు నడుస్తారు కదా చెప్పండి. నెమలికి నేర్పిన నడకలి ఏమండి ఏంటి ఏంటి అమ్మాయిని ఏదో అంటున్నారు? దాని వెనకెళ్ళిపోతున్నా. వాళ్ళెవరా మీరు? మరదల పిల్ల కదా టాటా జీరో బాగా చెప్పి అంతే చెప్పేస్తున్నా. రంగనాయక్ కాలిగొడు బలాదూర్ చిత్ర. మరి అట్టిదాని ఇంటికి ఎందుకు వెళుతున్నారండి? గడ్డి బుద్ధి తిని. ఏమిటది? అంటే అడవుల్లో ఏదో చెప్తున్నా. ఎప్పుడు చూసినా ఎప్పుడు వచ్చా ఏం తెచ్చా ఎప్పుడు వెళ్తాంట తప్ప మీరని ఒకసారి అనలేదండి. ఎప్పుడు ముండా మర్యాద సంగతి దానికి ఏమి తెలియదండి. అంటే అంటే మా జాతికి ఇప్పుడు సంతాన యుగం తగ్గినది కదా. అవును, ఆ కారణం చేతనే ఏమండి వచ్చినప్పటి నుంచి అలాగే నిలబడి ఉన్నారు. కూర్చోర్రా. ఎవరు? నేను నిలబడి ఉన్నానా? అసలు ఎక్కడో ఉన్నట్టుందో ఏమీ తెలియదు నాకు. అది కాదండి మీరు ఏంటి కూర్చోమన్నాను. ఎక్కడ ఏంటి ఎక్కడేంటి? ఉండండి, తెచ్చేస్తాను. ఈ భ్రమలో పెట్టేస్తున్నారు వచ్చిన వాళ్ళు కూడా. మీరు కూర్చోండి మీరు కూర్చోండి మీరు కూర్చోండి. మర్యాద 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 మర్యాద. ఏమండి ఏంటి కింద పడ్డారు? లేదు ఎక్సర్సైజ్ చేస్తున్నాం. అలాగే ఉద్దేశం ఉండాలి కానీ ఎప్పుడైనా చేయొచ్చు ఎక్కడైనా చేయొచ్చు. కొద్దిగా లేకుండా లేపే అలవాటు లేదు, పడగొట్టే అలవాటు ఉంది వాళ్ళకి. ఏంటి బద్ధకంగా లేస్తున్నానన్నా? పనివాడు ఎప్పుడు బద్ధకంగానే ఉంటాడు. మీరే లేపు పని చేయించుకోవాలి. మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నాడు చూడండి. ఇక్కడ కూర్చోండి. వీని అభినయం కదా. వచ్చినది మొదలు తన వేలి ఉంగరంలో నా కంట పడవలనని ఎంతగా అభినయించుతున్నాడు. క్రొత్త సాని కడకు పోనప్పుడు కోడి గండ్రకు పుట్టుకుండలో ఇది ఒకటి. రాగము తీయబోనుట రాగము తీయబోనుట సరాగములాడుట మేలి సమ్ములేలాగునైనను సాని కనులలో పడచేయుట డబులు రగముట
గాజురాలు ఉంగరాలు ధరించినారేమిటండి? గాజురాడన్న గాడిదెవడో గాజురాడన్న గాడిదెవడో చెప్పండి. గాడిదంటావా? మీరన్నారా? ఏమండి ఎవరో అన్నారన్న యాంగిల్లో అన్నారు కానీ ఈ ఉంగరాలు చాలా స్టోరీ ఉందండి. ఏమిటో? గర్భధానం నాడు గదిలోకి పోనని బెట్టు చేస్తే ఎవరు? నేను. మా మామగారు మా కన్నా నెత్తి కారులో వచ్చాడండి. మౌంటెడ్ మద్రాసు వెళ్ళాం. 6,000 పెట్టి కంపు, 3,000 పెట్టి రవ్వ, వెరచి 12,000 అయ్యాయి. మొత్తం కలిపి 9 కదండి? 9. 6, 3, 9 అంత కాదా మరి? 6, 3, 9 అని మాకు తెలుసు. మరి ఇక్కడి నుంచి మద్రాసు వెళ్ళాం. డ్రైవింగ్, లాడ్జింగ్, బోర్డింగ్, బోగరాజీ ఇవన్నీ ఎవరిస్తారు? తిన్నగా చూడండి ఒరిజినల్ గోల్డ్. యావండి మీ వేలికుండగా వారి నాణ్యములు నాకెలా తెలియను? ఇది కావాలా? మరి ఇంతకు ముందే చెప్తే సగం వరకు తీసేవాడిని. మీ ఇంట్లో వేసలేని ఉందా? అమ్మ దగ్గర గిజురుంది. అమ్మ జిగురు అంటించడానికి పడిపోతే జారకాలు పనికిరాదు. ప్రయత్నం చేస్తాను ఆగండి. వెళ్ళిపోయింది. ఏమండి నొప్పిగా ఉందా? ముందు అలా నొప్పి కూడా తర్వాత సరిపోద్దండి. అది కాదండి, పెట్టినట్టే తెలియలేదే. మరి ముఖం ఫీలింగ్ మారిందేంటి? బాధగా ఉన్నట్టుంది. అసలే కొత్త కదా, మీరేమన్నా చేస్తారేమోనని భయపడ్డానండి. గజం దూరంలో ఉన్నా నేను ఏం చేస్తానండి? ఏమండి ఒకటేమంత బాగాలేదండి. బాగోలేదా? ఒకటి బాగోక మాకు తిప్పలు ఇది కూడా పెట్టుకొని చూపించేయండి. ఉంగరాలు నాయ సూచించేయండి. ఉంగరాలు నాయ సూచించేయండి. ఏమండి ఆ కొరవి కూడా ఇవ్వవా? సూచించేయండి. పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలనే పట్టుకుంటానురా. పచ్చబొట్టేసిన పిల్లగాడానితో కొంచె సంతాలనే పట్టుకుంటానురా. ఉంగరాలు నాయ. మీ ఉంగరాలే కానీ మీ గోర్లు కూసుకుంటున్నాయి. గోర్లు లేవే ఉన్నాయి కదా. ఉంగరాలు అయ్యి ఉంటాయి ఈ రోజుల్లో. అంత పని మాత్రం చేయవలదు. గోర్లు ఉంగరాలు దగ్గరికి రాకుండా దూరంగా ఉండి పని చేయలేదు. దూరం ఉండి అలా పని అవుతాయండి. ఏమండి ఉంగరాలు నాయ. ఏమండి ఈ ఉంగరాలు చాలా బాగున్నాయండి. బాగా నాకు ఇచ్చినట్టు మీ రంగనాయకి తెలిస్తే అసలు మిమ్మల్ని బ్రతుకునేది ఎవరో. అయ్యో అవోయ్ మునిపోయింది కొంప. ఉంగరాలు మింగేది చూస్తుంది. ఏమండి ఏంటండి అలా ఉన్నారు? ఏది లేదు, బాగానే ఉన్నా. నవ్వండి. నవ్వాలా? లాభాలు వచ్చినా నవ్వుతారు, నష్టాలు వచ్చినా ఎలా అవుతారు? చిన్నవే నవ్వండి. నవ్వమంటుంటే నవ్వుతూనే ఉన్నావు. అలా కాదండి, కిలకిలా కిలకిలా నవ్వాలి. కిలకిలా కిలకిలా నవ్వాలా? కింద పడితే అందుకోవాలా? నవ్వరా? చూడండి ఏంటండి అలా ఉన్నారు? నవ్వమంటుంటే నవ్వుతున్నావు. ఏమండి మీరు నవ్వుతుంటే చాలా అందంగా ఉన్నారండి. చాలా మంది అన్నారన్నమాట. ఏమండి తాంబూలం వేసుకుంటారా? వద్దండి, ఒకసారి వేసుకుంటే డెక్కట్టేసింది. తోస్తే పోదు, తీస్తే రాదు. పోనీ అత్తరు పూసుకుంటారా? గంధం ఉంటారా అండి, మందంగా పడి ఉంటుంది. మీకు సరదా తీరిపోద్ది, మా దురద నీపోతుంది. అలాగా రండి కూర్చోండి.
అంతపోతే ఏంటి స్వర్గంలో ఉన్నట్టుంది. ఐ లవ్ యూ. సుందరంగా మరుమగనేను రావేలా, నా అంత తప్పని రావేలా. సుందరంగా మరుమగనేను రావేలా, నా అంత తప్పని రావేలా, రావేలా, రావేలా. ఏయ్, పోవేరా, పోవేరా, పో. మాజీ మూడ్లో మీ వచ్చేవేంటి? అప్పుడు వస్తాను మంచి సరదాగా ఉంటుందండి. నువ్వు వెళ్ళగా నేను చూసుకుంటానండి. అలాగేనమ్మా. మీ అమ్మాయి అల్లుడు గారు ఆ. ఏమిటండి ముఖం అలా రాసుకున్నారు? మీ అమ్మాయి రాజుని సున్నాం ఏమిటండి? సున్నాం. అమ్మా చిత్రం సారి రావే. అన్ని చూసుకుంటే కంటే వచ్చి తెలవదు వాళ్ళకి. బావగారు ఏంటో రాసుకున్నారు. అమ్మాయి అంటే ఈ అమ్మాయి వచ్చిందా? ఆ అమ్మాయి ఏమో అనుకున్నా. పోన్లే, ఆకలైనోడికి అన్నమైన ఒకటి, అంబలైన ఒకటి. అవసరానికి అదేంటే తిప్పి చూపిస్తావేంటి? నువ్వేమిచ్చా ముందు చూపించడానికి? ఇస్తాలే తిప్పు. ఈడెవడో సందగాడు అందగాడు. ఉంచుకోవే. అమ్మా నేను ఉంచుకుంటానే. నన్నేనా? మిమ్మల్ని కదండి మీకు కండువారండి. ఇది ఎప్పుడు తీసుముండా? ఆ? ఏంటండి బొడ్డు దాకా వస్తుంది? ఏంటే చివర పట్టుకొని అదే పనుగా లాగేస్తున్నావు. వస్తువు మీద మొక్కుంటే వాడుకోవాలి కానీ నలిపు వాడు చేయకూడదు. ఎంత లాగినా బొడ్డు దాకే వస్తుంది. అక్కడికే వచ్చింది. ఆ. అక్కడ మేకొట్టు. అమ్మో పిల్ల చచ్చిపోదండి. నీ అమ్మ కడుపులు వాడాలి, ఉన్నదాంతో పెట్టుకోవాలి కానీ చాలేదో నచ్చేదే. ఆ కండువ నాదేనా? మీదే. నన్ను అడగాల? అడగాలి. చెప్పు చెప్పు. చెప్పు చెప్పు చెప్పు. చిత్ర ఆది పెట్టుకున్నట్టున్నాయి. బాగారండి ఆ. మీ సైజు మా అమ్మ కరెక్ట్ గా సరిపోయిందండి. మీ అమ్మకి నా సైజు కాదు. ఈ మునుగుదురులో ఎవరి సైజు అయినా కరెక్ట్ గా సరిపోతుంది మీ అమ్మకి. బాబు ఇంకా ఏమన్నా? మంచి బాటా కంపెనీ తెప్పించండి. బాటా కంపెనీ చెప్పింది. నాడా పోవాలి కానీ నాడా మీ పాదాలు పోవడానికి వీల్లేదు. ఇంకా చెప్పరా? ఏమన్నా ఉన్నాయా? ఆ? ఇంకా ఏమన్నా చిత్ర ఉన్నాయా? ఇంకానా? ఆ. ఇంకా ఏముందండి? ఇంకానా? ఏమున్నదతో ఏమున్నదతో మా ఇంటికి వస్తే ఏమన్నావండి? ఏమున్నదతో ఏమున్నదతో వాటిలో ఉంగరాలు పెద్ద మగిచ్చాను, తందానా తాన తందనా పైన కండువా చిన్న మగిచ్చాను, తాన తందనా కాళ్ళ చెప్పులేమో నీకే ఇచ్చాను. ఏమున్నదతో ఏమున్నదత అది నీ అల్లుడు, అది నీ అల్లుడు. ఓహో కోటైన ఉంది కోటైన ఉంది చక్కా ఉంది. పంచి చిరిగిపోద్దేమో ఉండను, చిరిగిపోయిందంటే చాలా ప్రమాదం ఉండ. ఏంటి మాట అన్నవేంటే? మీకు మంచి మాట చెప్పాలని వచ్చానండి. నాకు డబ్బులు ఇవ్వండి చెప్తా. మా మా ఇంట్లో ఇంట్లో ఆటకి రేటు మాటకి రేటు పాటకి మీ అమ్మకి రూపాయి ఇచ్చా. అయితే నాకు 100 రూపాయలు ఇవ్వండి. 100 ఆ. 100 రూపాయలు నోటు ఎప్పుడైనా చూసావా నువ్వు? నేనా ఆ. 1000 రూపాయల నోటే చూసా. అవునులే, అడవుడుగా ఉన్నవాడు ఆవిడ చేపల చెరువుడు చీకట్లో ఇచ్చేసి ఉంటాడు ఈ మొండకి. ఆ. అయినా డబ్బులు ఏం చేస్తావే? డబ్బులా? కాఫీ తాగుతానండి. కాఫీ తాగడానికి డబ్బు ఎందుకు? కాకా వాటిని చూసి ఖాతా పెట్టేదానికి ముండ. ఆడపిల్లకి అప్ప ఎవరిస్తారయ్యా? భలేదానివే, నువ్వు కనపడితే బోళ్ళ తప్పులు ఇచ్చేస్తారు నీకు. ఒక పాట పాడిస్తాను. ఇస్తారా? సారీ మరి. బావలు మాట ఇక్కడ సూపు అక్కడ ఈ మొండకి. సై, సై. సయ్యా! సై. నై, నై! బావలు సయ్యా!
మరే మీ అయ్యొచ్చాడండి. ఏడిచాడు ఎవరు? అయ్యో మీ నాన్నగారండి. ఎందుకు వచ్చాడు ఇక్కడికి? మీ నాన్నగారు నా గురించి వస్తారు. రండి బాబు, అబ్బాయి కూడా ఇక్కడ ఉన్నాడు. రండి. అబ్బా, బాబు కొడుకులు ఒక చోటుగా. అలాంటి తేడా ఏమీ లేదండి. నీ అమ్మ గడపలు మేడం ఆయో వరుస లేకుండా పోయింది. మా అయ్య నీ కోసం, అవును బాబు. నేను చింతామణి కోసం, అవునండి. మా బుజ్జిగారు దీనికోసమా. చిత్ర మా అయ్య వ్యాపారస్తులని చెప్పాడు. గోడతో ఒకటి నేర్పలేదు. నన్ను ఎక్కడ దాయి ఈ బాధ నేను బజాలా ప్రియ జాగేలరా చింతామణి, ఈ పూట పూర్తిగా ముస్తాబైనావు. ఏమిటో కథ? క్రొత్త బేరము తగిలినది తెలిసినదా? అబ్బా, వచ్చిందా కోపము? ఎంత ముక్కు పట్టని ముత్యమువే. అవునవును, ఎవరి మాటలు వారికి ఇంపుగానే వడును. ఈ పూట ఎవరో తప్పక పైకించదరని నమ్మకముగా చెప్పి వెళ్ళిపోయినందులకు మమ్మ నూరు కట్టవచ్చును కదా అని మహా సంతోషముతో ముస్తాబై కూర్చున్నందులకు కలిగిన ఫలితం ఇది. ఇది ఏమి పాపమో కానీ ఈ మగవారు ఆడవారిని అసలు నమ్మరు. ఏ చండాలుడు నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోవును. హాస్యమున కన్న మాటలకు అందాలకు ఎందులకో. హాస్యమునకు హద్దుండవలేను. వడలు మండు హాస్యమా? సరే, పొరపాటే కాని మరి అతను ఎందుకు వచ్చినట్టో? ఎవరు? సుబ్బిశెట్టి. మనసులో ఏదో మలిని ఉండనే ఉన్నది. ఇప్పుడేమి చేయవలేను? ఏమండి, ఆ సంగతి మీకెవరు చెప్పినారు? నేను చూచినాను. ఓహో, వీధి గుమ్మమ్మను వచ్చినచో మీ అమ్మ కంట పడవలసి వచ్చునేమో అని పెరటి గుమ్మమ్మ గడకు రాగా అతడు తటాలను తలుపు తెరుచుకుని బటాలను బయటికి వచ్చినాడు. ఆ పాటను నన్ను చూచి అతను చూచి నేను తెల్లబోయినాము. అంతటా అతనికి అనుమానము కలగకున్నట్లు కోడెగమలాడుచు కొంత దూరం అతనితో వెళ్ళి ఉంటిని. సరే, ఎందులో కేతించుతారని అతనిని తమరు అడుగకపోయినారా? అడిగినాను. ఏమని చెప్పినారు? మేళము కావలసి వచ్చినానని చెప్పినారు కదా. ఆ మరి తమరి సందేహం ఏమిటో? నా సందేహమా? చెప్పిన కోపగించుకున్నావు కదా. నాకెందుకండి కోపము? నా ఎందేమను పాపం ఉండేను కదా నాకు కోపము. పర్వాలేదు, చెప్పండి. మరి మేళము కావలసి వచ్చేవాడు విచ్చలవిడిగా వీధి గుమ్మమున పోక బెదరుచు పెరటి గుమ్మమున ఏలపోవలసి వచ్చినాయని నా సందేహం. అదిగో అప్పుడే ముఖం వచ్చుతున్నది కోపం. కానివ్వండి, మరి ఆ సంగతి కూడా అతనే అడుగకపోయినారా? అంతటా ఒక మిత్రుడు పడి
బహుకాల సమావేశం వలన పరమ ఆదరము చేత కుశల ప్రశ్నలు చేయుచూపోయితిమి. అందువలన అడుగుటకు అవకాశం లేకపోయాను. సరే, అట్లయినా నేను చెప్పదు వాళ్ళకి. ఇప్పుడు మేళముడి గురించి మాట్లాడుడికే మా అమ్మతోడు మేడ మీదకి వెంటబెట్టుకొని వచ్చినది. ఏమండి, మన ఇంటికి వచ్చిన వారిని మర్యాద చేయడం మన ధర్మం కదా, మన ధర్మమే కదా. కూర్చుని మరి కుర్చీ వేసే తాంబులు మీగా అతను వచ్చిన పని విడిచిపెట్టి అధిక ప్రసంగములు మొదలు పెట్టానండి. ఏమన్నాడు? ఏమంటారు? ఏమనడం కాదండి, అతను చేసిన చేష్టలు చూసి నాకు చాలా చిరాకు వేసినది. చప్పున మెడదిగి చక్కపోయితేనే మమ్మన్నది కదా, నా మనసు కనిపెట్టిన తోడని తోట చూపుటి కానీ దొడ్డి దాన్ని తీసుకువెళ్ళి ఆవలకు సాగినపరది. అబ్బా, నమ్ముడు నమ్మకపండు నడచిన సంగతి మాత్రం ఇది. వెర్రి మగమా, నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీవెన్నడైనను నలుసంతబద్ధము నా తోడ ఆడవనియే కదా నా నమ్మకము. మీ తోడనే కాదు, ఈ చింతామణి మరెవ్వరితోనూ అబద్ధమాడదు. చింతామణి ఈ కులములో పుట్టవలసింది కాదు. చిన్నలు పెద్దలు శ్లాఘించడానికి కారణం ఇదియే. సందేహమేమి? ఎవరి మాట నిన్ను ఎన్నిసార్లు త్యాగించలేదు. వారవనదేక్షణలిపురమందు కల్లల కందువ మాటల వితులగా
వారు విడిపోవటం ఎట్లా సంభవించినది? ఏముంది చింతామణి, దైవము తరచుగా ధనికుల నాలుకలు తాడి పట్టల తోడను, చేతులు చేవమ రాకుల తోడను, హృదయము ఉక్కు ముక్కల తోడను చేయుచుండును. ఆ. ఆ పైన చావు కబుర్లు చల్లగా చెప్పుటకు కావాలినా? కాదు కాదు, ఇప్పటికంతే కానీ 2-3 దినములలో తప్పక సానుకూలము కాగలదు. ఏమిటి 2-3 దినములలో తప్పక సానుకూలము కాగలదా? ఏమండి, ఇది వరకు చింతామణి రేపు 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 వారు ఆ రేపటికి ఇప్పుడు 2 త్రోపులు కూడా ఎదురయ్యానన్నమాట, అంతేనా? కాదు కాదు, నా మాట కడవరకు విని అప్పుడు నీకు తోచినట్లను ఇంతవరకు ఇదిగో అదిగోని త్రిప్పిన తుంటని ఈ పూట తొంట చేయి చూపినాడు. అవును, ఆవులకు తొంటని ఆశ్రయించినారు. ఆ తొంటని కొన్ని రేపులు గడిపి ఆవులకు తొంట చేయి చూపినాడు. ఆ తొంట చేతులన్నీ తెచ్చి మా ఇంట తోరణములు చుట్టెదరు, అంతేగా? మాట శాంతముగా వినకయే మండిపడినా నేనేం చెప్పుదు చూడు. చిరాకుమాని చివరంట విని. అవునండి, ఇక్కడికి 20 దినములు ఉండి విని విని విసిగిపోయినది. మచ్చారు మీరు వేదమోదుడు మా అమ్మ కోసిన కోతకు నేను కొరకు భరించింది. వెనుక తనితో ఏమన్నా మా గమ్మునికి చావాల్సినది. ఇక నేను మమ్మ తొప్పడలేను, అలానే మీతో నొప్పడలేను. ఇక ఇంతటితో మీ దారి మీద నా దారి. విడిచితి బంధువర్గముల వీడితి ప్రాణములొక్కు మిత్రుల విడిచితి ఇల్లువా వీడితి భార్యను
ఈ నెలలో ఎరని ఏ కార్యాలను ఇచ్చినారా చెప్పరేమండి? చూడు, నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడనే చుక్క దొరికినప్పుడు ఏమి చేయగలవాడు? పోనీ నాకు ఉన్నంతలో నీకేమైనా ఉపేక్ష చేసి నా చింత తండ్రి గట్టిన ఇల్లు దాయాదులకు మేను సొమ్ములు పుస్తతో మూడకొని వచ్చి ఇంత కుప్పినా కులము వారెల్లా నీకిది మీరు చెప్పుకుంటున్నదంతా యథార్థమే, కానీ నేను మాత్రం మీకేమైనా లోటు చేస్తున్నానో చెప్పండి. తనకు కలిగినది ఎలా తారపోసిన ఎట్టి సీతాపతి చెప్పినాను. ఏమండి ఆదిరెడ్డిని సాగనంపినాను కోరినా
నిజముగా నీకు లోబడి ఉన్నాను నిజముగానే ఆది లోబడి ఉన్నావు నిజముగా. మనసు చూడు నీవు మాత్రం ఏమి దినములు కొంచెము తారుమాడుగున్నప్పుడు ఇట్లి గుహశక్తిరములు ఎట్టివారికి నిన్నవే కానిమ్ము పడిన గోడలు పడినట్లయి ఉండవు కదా. దైవము తరచుగా అందులకి ఈ పూట అతనిని తారసిల్ల చేసినాడు. ఏమండి ఎవరో తారసిల్ల వారు? ఆ తారసిల్లిని అతడు బిల్వమంగళుడు. బిల్వమంగళుడు ఏటి ఆవల క్రొత్తగా కర్మాగారములు కార్యస్థానములు మిద్దెలు మేడలు కట్టుకుని కాపురముంటున్న వాసుదేవమూర్తి గారి ఏకైక కుమారుడు. ఏమండి ఎంత పుష్టిగా పొడవుగా ఉంటారే వారేనా? వారే కానీ నీవెప్పుడు చూచితివి? ఏమండి నా మీద మీకేమైనా సందేహం కలిగిందా? అలా అని కాదులే, ఎప్పుడు చూచితివి అని. ఏమున్నది, ఒకప్పుడు గోపాల స్వామి కోవెలలో కళ్యాణ సమయం కాబోలు చూస్తున్నాను. వారు ఎంతో భాగ్యవంతుడట. ఏ పాడి స్థితి ఉండును అని. సుమారు 40 లక్షలు ఉండునని నా నమ్మకం. 40 లక్షలా? చెప్పండి. ఆ దినములలో 40 లక్షలు. ఇప్పుడైతే 40 కోట్లు అయిండొచ్చు, 400 కోట్లు కూడా అయిండొచ్చు. ఆయన గారి గురించి చెప్పండి. చెప్తున్నా అతడు ఎంత మంచివాడని. ఆ బిలుమంగళుడును నేను సహాధ్యాయులం. ఆ దినములలో నేనే అతడే నేను ఆడిన ఒక్కయా ఒక్క మాటాడిన ఒక్క నిశలదు పరుదిన ఒక్క చోట
మాతోటి వయస్సులు ఈర్ష్యమున దోచితివి మాతోటి వయస్సులు ఈర్ష్యమున దోచితివి ఇరువురము ఒక్క రూపున మరి అట్టి వారు విడిపోవటం ఎట్లు సంభవించినది?
ఏముంది చింతామణి, అతడేమో ఆంధ్రం చాలించి సంస్కృత పాఠశాలలో ప్రవేశించినాడు. మరి తమరేం చేస్తున్నారు? నేనేమో చదువు చాలించి ఏం చేస్తారు? శాంతం మన వాడలో ప్రవేశించినాను కదా, అందువలన సంబంధములు పూర్తిగా తప్పిపోయి ఒకరినొకరు మరచిపో వరకు వచ్చినాము. ఈ పూట నాకు అతడే జ్ఞప్తికి వచ్చుచుండేనా? వచ్చిన నెల ఏం చేసేవారు? వచ్చిన ఎడ బదులు కొరకు వారిని వీరిని దేవురించుతూ కూర్చుందునా. ఏం చేసేవారండి? అతడు ఎంత మంచివాడని, ఎంత మంచివారు? అసలు నేనేమడిగిన నీయడని నిజంగానా? తనతో ఇంటికి తీసుకుని పోయాడు. తన మంచి చెడ్డలన్నీయో చెప్పినాడు. నా కష్ట సుఖములన్నీయో అడిగి తెలుసుకున్నాడు. తనతో భోజనం చేయ వరకు విడిచినాడు కాదు. బదులు మాట కదా, వెంటనే తలపెట్టుట భావ్యము కాదని రేపు వచ్చేదనని చెప్పి చక్కగా వచ్చినాను. ఏంటో ఆలోచిస్తున్నా? ఏం లేదండి. ఏమండి, నేను ఏం ఆలోచిస్తానండి? మీ గురించేగా ఆలోచించడం. ఏమండి, ఈ సంతోష సమయంలో నేను ఒక మాట అడగనా? మాట అంటే మాట కాదు, అది ఒక కోరిక. ఇంకా ఆ కోరిక తీర్చాలి. ఇంతకాలం అయినా ఇంకా కోరికలు అయిపోలేదు. అయిపోలేదంటే నన్నేం చేయమంటావు? కోరికలోనే ఉన్నావు. సరే కానీ ఏదో మరి చూద్దాం. ఏమండి, మీరు ఏదోలా మాట్లాడుతున్నారు. మా అమ్మతో చెప్తా. అది కాదు, ఇంకొక కోరిక నాకు ఉన్న ఆస్తంతా పోగొట్టుకున్నాను. ఇంకేం కోరికలు ఉన్నాయి? అది కాదండి, ఇక్కడికి రావడం అంటే గమ్ముగా చూడడమే, కళ్ళతో చూసుకోవడాలే, పనులు అయితే ఏం ఉండవు. సరే కానీ ఏదో అడుగు. మీరు అడిగినప్పుడు కాదనకుండా ఉండాలంటే నాకు ఒట్టేయండి, చెప్తాను. ఒట్టేయను. ఏముందని ఒట్టేస్తాను. విన్నవించుకోనా చిన్న కోరిక, విన్నవించుకోనా చిన్నాళ్ళు నా మదిలో ఉన్న కోరిక, విన్నవించుకోనా చిన్న కోరిక. కోరిక చూస్తుంటే ఇదేదో చిన్న కోరిక లాగలేదు. సరే ఏదో అదేనండి, అతని ఒకసారి మన ఇంటికి తీసుకురండి. అది మాత్రము అలివి అయిన కార్యము కాదు. ఎందుచేత? అతడు మహాపండితుడు. వ్యాసుని కంటేనా? పరమ నైష్ఠికుడు. విశ్వామిత్రుడి కంటేనా? బహు నీతిమంతుడు. విప్ర నారాయణుడి కంటేనా? పరస్త్రీ పరాముఖుడు. అబ్బారు శస్త్రుని కంటేనా? ఎందుల కంటే ఎల్లుతులు పురుషార్థములంతలేసి సామంతములాడిన దిగువ
మగమా, అతని భార్య భూలోక రంభ తెలుసా? అతని భార్య భూలోక రంభయ్య? ఆ. అయ్యో పిచ్చివాడా, అయినా సానుల ఇళ్లకు జరువారులో ఎవరి భార్య చక్కనిది కాదు. ముందు తమరి భార్య మాట చెప్పండి. ఆ? ఏమండి, అతని ఇక్కడ తీసుకొచ్చే కార్యభారము నీది, అతని ఆకర్షించే భారము నాది. అతనికున్న ఆ 400 కోట్ల 40 కోట్ల ఏమిటోనండి తీసుకురండి. నువ్వు సగం నేను సగం ఇద్దరం తీసుకుందామండి. వెర్రి మగమా, ఇంకా నీది నాదేమిటి, అంతా మనదే కదా. ఆ, సరే, ఈ సందర్భంగా నేను పాట పాడతాను, నువ్వు నాట్యం చేయాలి. అలాగేనండి. లలిత లలిత నవ పల్లవ పాణి ఇంద్రనీల సమపన్నగ వేణి మధుర మధురతమ మంజులవా సుకుమారి మరుదాని మరుదాని మరి మరి రావే మరి మరి రావే చందనము నడయాడు కాంచనము నీ తనువు చందనము నడయాడు కాంచనము దాసుడే ప్రతివాడు సత్యమి ఏనాడు నీ తనువు చందనము నడయాడు కాంచనము దాసుడే ప్రతివాడు సత్యమి ఏనాడు సుకుమారి మరురాణి
ఇదండి ఎలా తయారయ్యాడు ముండా కొడుకు. నన్ను చూసి అమ్మాయి మంట కింద తాగుంటున్నాడు. ఊళ్ళో వాళ్ళందరూ రక్తవంశాలు మేము పిక్కుతుంటుంటే మా రక్తవంశాలు వీడు పిక్కుతుంటున్నాయండి. వీడు కట్టుకోవడానికి బట్టలు కూడా లేవండి. నా లంగాలు బట్టగా లాల్చీలు కుట్టించుకున్నాడు ముండా కొడుకు. తాత లాక్షాతాలు తెచ్చాడు మాకు పెట్టాడటండి. పెళ్ళం రగలన్నీ మిర్చి పాదోసుట్లో పోసాడట. వాళ్ళ అత్తగారు ఇచ్చిన అంటిమావిడితో మా అమ్మాయి పేరెంట్ రాస్తాడండి. మేము రాయమన్నామండి అండి. దురదగొలది రాసేటి ఇప్పుడు ఏడుస్తున్నాడు ముండా కొడుకు. ఈడే అమ్మ కడుపు కాల అని ఎన్నో మాటలు చెప్పాను. నీ చేతిలో సొమ్ములేందే మా ఇంటికి రావద్దని. వింటాడే వీడు. వీడు వస్తాడు కదా వీధి గుమ్మ దగ్గర కాపలా కేసి కూర్చోనండి. దొడ్డుగుమ్మండి వచ్చి పిల్లతో డ్యూయట్లు పడుతున్నాడు. డ్యూయట్లు వీడి అమ్మ కడుపు కాలని. దానికి ఏం మందు పెట్టేసాడో తెలియదండి. ఈడంటే పడి చచ్చిపోతుంది అది. ఒక్క 50 పైసా ఈడు పెట్టట్లేదండి. ఈవేళ ఉదయాన్నే ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళాను. ఏమండి బాబు, ఆ భవానీ శంకర్ గారు నాకు కూతురికి ఏం మందు పెట్టేసాడో తెలీదు, ఈడంటే పడి చచ్చిపోతుంది అది. ఒక్క 50 పైసా వాడు ఏం పెట్టట్లేదు, ఏదో రకంగా మీరు వచ్చాడు నాకు కొంప రాకడం చేయాలని. ప్రెసిడెంట్ గారు ఏమన్నారంటే చాలా బాగుంది, కానీ మేము కేశవ కళ్యాణ మహోత్సవం చేస్తుంది ఈవేళ ఈ ఎడావుల్లో ఉన్నాం, ఈవేళ కుదరలేదు తర్వాత వస్తా అన్నారు కదా. నేను వచ్చానండి. మరి ప్రెసిడెంట్ గారు ఏమనుకున్నారు ఏంటో, శ్రీహరి లారా అన్నారు. ఏం బావను, సర్లే నీకు ఎంత బాధలు ఏమంటే వచ్చుంటాలే, నేను ఈవేళ వస్తాను ఆయన సాగనంబుదు అని అన్న మాట ప్రకారంగా ప్రెసిడెంట్ గారు వచ్చారండి. ఆయన కుర్చీ వేసి కూర్చొని నా కష్టం సుఖం చెప్తున్నాను. వీడు దొడ్డుగుమ్మండి వచ్చి పిల్లతో డ్యూయట్లు పడుతున్నాడు. డ్యూయట్లు వీడి అమ్మ కడుపు కాల. నీ బ్రతుకు జడా నీదే బ్రతికని రా కుక్క. ఇదండి ఎలా తయారయ్యాడు. అయినా ఆ మహమ్మారి కరోనా వచ్చి అందరినీ తీసిపోయింది. నీ ముండకుడికి సాగు రాలేదేటండి. అది ఈ ముండాకుడు కుర్చేస్తుంది అడుగుతాడు. అయిపోయింది వాళ్ళ అమ్మమ్మమ్మమ్మ, దేశంలో ఎందరో మహానుభావులకు చావు వస్తుంది, కానీ ఈ దొంగ ముండకు చావు రావటం లేదు. ఓయి బ్రహ్మదేవుడా, ఓయే బ్రహ్మదేవుడా, నీ బుద్ధి ఇంత బుద్ధి అయినదేమయ్యా. దివ్యస్థలమ్మకు తిరుపతి కొండను కోటి మోకను పారుగొల్పినావు. పరహంసతూలికా తల్పందునందున చెడులను సృష్టి చేసినావు. పెడి గులాబీ చెట్టులను వాడి మించెడి ముందు సృజించిన ప్రభువుల మందిర ప్రాంగణంబున మూర్ఖవేత్రహస్తులను కల్పించినావు. సౌఖ్యములగాకరములైన సానియిల్ల, సౌఖ్యములగాకరములైన సానియిల్ల విధులన్నెత్తురు వీల్చెడు దేశమాతలను మహాపిశాచముల కాముంచినావు గదరా వృధగా.
కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు.